మీ ఆపరేషన్ के बाद మీకు ఏది నచ్చితే ఓ మే బనా దూంగి ఠీకే. తప్పదా? ఒక్కరోజు కూడా? आपकी हालत బాలేదు సాహెబ్. బీపీ అసలు ఎక్కువ కాకూడదు. ఆపరేషన్ హేనా తబ్ తక్ ఈ ఉప్పు కారము బంద్ చేయండి సాహెబ్. మీరు లేవాలి సాహెబ్. మళ్ళీ ఆరోగ్యంగా తిరగాలి, సంతోషంగా నవ్వుతూ ఉండాలి. మేరే బాత్ సునోనా సాహెబ్. నువ్వు మాట్లాడుతుంటే బాగుంది నూర్. నాకు బాగా కావాల్సిన వాళ్లతో ఉన్నట్టు అనిపిస్తుంది. నువ్వు ఎవరు? నీ గురించి చెప్పు. నీకు పెళ్ళయిందా? జీ సాహెబ్, అయింది. ఓ, అయిందా? లవ్ మ్యారేజా? అలాంటిదే సాహెబ్. అదేదో సినిమాలో చెప్పినట్టు మొదట ఓ ముజే ప్యార్ కియా, తర్వాత నేను ప్రేమించాల్సి వచ్చింది. అవునా? నీ స్టోరీ చెప్పు. పెహలే వెంటపడి నిఖా చేసుకున్నాడు నా షహెన్షా. ఆహా. ఆ తర్వాత వదిలేశాడు. వదిలేశాడా? ఏ? క్యా బోల్నా సాబ్. ప్రేమ ఎక్కువైపోయినా పైత్యం నా షోహార్కి. ఓ, అలా కూడా ఉంటారా? అదే నాకు సమజ్ కావడం లేదు. ఆయన్ని పూరా తరా తిట్టుకోలేను, అలా అని వదులుకోలేను, అలాగే ఉండిపోలేను. అసలేం జరిగింది? మేరీ జిందగీ పెద్ద కహానీ సాహెబ్. సినిమాలా మొత్తం ఏకీ బార్ చెప్పలేను. సీరియల్లా రోజుకి ఒక ఎపిసోడ్లా అయితే చెప్తాను. మే కహా జాऊंगी సాహెబ్. మరిప్పుడు మీ ఆయన గురించి ఏమనుకుంటున్నావు? ఏక్ దిన్ ఆయన దిల్ మారుతుందిలే అని ఎదురు చూస్తున్నా. మారకపోతే? చెప్పు, ఏం చేస్తావు మారకపోతే? ఏక్ ఇంజెక్షన్ దాలుంగి పూర్తిగా పిచ్చోడైపోతాడు. ఎట్లనో ఉండిపోతాను ఆ బాధతో. వామ్మో, సగం పాగల్ కంటే పూర్తి పాగల్ నయం కదా సాహెబ్. అమ్మ బాబోయ్, నువ్వు మామూలు దానివి కాదు. ఇక నుంచి ఇంజెక్షన్ చేయించే ప్రతిసారి నాకొకసారి చూపించు. నాకు తెలుసు వసుంధరా, నువ్వు మళ్ళీ వాడి మనసు గెలుస్తావని. ఇన్ని ప్రాబ్లమ్స్ నీ చుట్టూ ఉన్నా నవ్వుతున్నావు చూడు. నువ్వు నాకు నచ్చావు నూర్. హర్ దిన్ హాస్పిటల్ మే కళ్ళు లేని వాళ్ళు, కాళ్ళు లేని వాళ్ళు, చేతులు లేని వాళ్ళు, ఆకలితో ఉండేవాళ్ళు, చోటీ చోటీ బచ్చే ఉన్కే పాసే గుజారీ హూం సాహెబ్. వాటితో పోల్చుకుంటే మనది అసలు పరేషానే కాదు. ఉండడానికి ఒక మకాన్ ఉంది, 2 పూటల ఖానా దొరుకుతుంది, కాళ్ళు చేతులు సబ్ ఠీకేనా సాహెబ్? ఇవన్నీ ఇచ్చినందుకు అల్లాహ్కి శుక్రియా చెప్పుకోవాలి సాహెబ్. సరే, మీ అల్లాకి శుక్రియా చెప్పానని చెప్పు. మీరు శుక్రియా చెప్పాల్సింది అల్లాకి కాదు సాహెబ్, మీ అమ్మగారికి. హాస్పిటల్లో అబ్ ఠీక్ నహీ హేనా, అప్పుడు మేడం జీ చక్కర వచ్చి పడిపోయారు. మీకు నయం అయ్యే వరకు మీతోనే ఉన్నారు. ఐసీ మా సబ్కే పాస్ ఉండదు సాహెబ్. మీరు మీ అమ్మని బాధ పెట్టకండి. ఇప్పటికే మీ ఆరోగ్యంతో పోరాడుతున్నారు. ఇంకా ఎందుకు సాహెబ్ ఏదేదో తలుచుకుని బాధపడతారు? ఆప్కే చోడ్కే వెళ్ళిపోయిన వాళ్ళ గురించి
సోచా ఇస్తూ మిమ్మల్ని జాన్లా చూసుకునే వాళ్ళని పట్టించుకోవడం లేదు. జిందగీ ఒక్కటే సాహెబ్, అమ్మ ఒక్కటే. ఉన్నప్పుడు తెలీదు, పోయాక రాదు. ధ్రువ, తిన్నావా ధ్రువ? నువ్వు పెడతావా అమ్మా? కూర్చో. మేడం జీ, आपको ठीक से నిద్ర పట్టడం లేదా? आपका చరా వాడిపోయింది. అమ్మా, నీకు సారీ చెప్పే అర్హత కూడా నాకు లేదు. నువ్వేం బాధపడకు, నీకోసం నేను మళ్ళీ లేస్తాను. నువ్వు నా కోసం ఎంత చేశావో అదంతా వృధా కానివ్వను. నిన్ను ఓడిపోనివ్వనమ్మా. నేను అన్నిట్లో నుంచి బయటకొస్తాను. నువ్విచ్చిన ఈ జీవితం ఎవరి కోసం వృధా చేసుకోను. నా కొడుకుని తిరిగి నాకిచ్చావు. తల్లిగా నాకు పునర్జన్మనిచ్చావు. నీకేమివ్వాలో కూడా నాకు అర్థం కావడం లేదు వసుంధర. అమ్మా, ఇవాళ నాతో ఉంటావా? మేడం జీ, 10 నిమిషాల తర్వాత సార్కి జ్యూస్ ఇవ్వాలి. నేను వెళ్ళి తీసుకుని వస్తాను. రా. కూర్చోనన్నా. చూడు చూడు పారుతున్న సెలయేరు ఏమంటుంది, తుళ్ళి తుళ్ళి ఆడుకుంటూ ఏ చోట గనుంది, నింగిలోని నీలి మేఘమేమి అన్నది, రాగాలు పాడుకుంటూ హాయిగా తేలి తేలి పొమ్మన్నది, నాతో కలిసి రమ్మన్నది, గాలిలోన గువ్వలాగా ఆడుకోమన్నది. ఎండా వాన వస్తూ ఉన్నా, పగలు రేయి అయిపోతున్నా, సీతాకోక రెక్కల్లోనా ఎగిరెళ్ళే చిరువాస చల్లారునా, రేయోన జాబిలమ్మ పాడుతున్నది, నీకోసం లాలి పాట కమ్మగా, లాలి లాలి జో లాలి జో, లాలి లాలి జో లాలి జో, లాలి. వసుంధర అంటే భూమి, భూమి అంటే భరించాలి కదమ్మా. ఎంత భారమైనా భరించాలి.
అదే తన కర్తవ్యం కదమ్మా. అయినా తనకి ఓర్పు ఎక్కువ. ఇక్కడ ఉండే ప్రతి జీవి, అది చెట్టైనా జంతువైనా మనిషి అయినా తన బిడ్డల్లానే చూసుకుంటుంది. బిడ్డలు తల్లికి ఎప్పుడూ భారం కాదు వసుంధరా. అంత భారం ఒక్క భూదేవి మీద మాత్రమే ఎందుకు వేశాడమ్మా ఆ విష్ణుమూర్తి? అయినా భూదేవికి కేవలం భారం మాత్రమే ఇవ్వలేదు వసుంధరా. ఆ భారం మోయగల శక్తిని, ఓర్పుని కూడా ఇచ్చాడు. అవసరమైనప్పుడు తన కోసం అవతారం దాల్చి రక్షించుకున్నాడు. హిరణ్యాక్షుడు భూదేవినెత్తుకెళ్లి సముద్రం లోతుల్లో దాచినప్పుడు విష్ణుమూర్తి వరాహావతారం ధరించి అంధకారాన్ని చీల్చుకుంటూ ఆ సముద్రపు అగాధాల్లోకి దూకాడు. తన కొమ్ములపై భూదేవిని నిలబెట్టి మళ్లీ లోకానికి తెచ్చాడు. ఆయన కరుణా సముద్రుడు వసుంధరా. తను ఇచ్చిన బాధ్యతని భుజాన వేసుకుని నడిచేవారిని ఎప్పుడూ ఒంటరిగా వదిలిపెట్టడు. అలాంటి శ్రీమన్నారాయణుడు నిన్ను వదిలేస్తాడా? ఖచ్చితంగా నీకు ఓదార్పవుతాడు. పిచ్చిపిల్ల, అందరి గురించి ఆలోచిస్తావు, నీ గురించి మాత్రం పట్టించుకోవు. ధ్రువ తిన్నాడో లేదో, టాబ్లెట్స్ వేసుకున్నాడో లేదో అని టైంకి చూసుకుంటావు, కానీ నువ్వు తిన్నావా లేదా అని పట్టించుకుంటున్నావా? అందుకే కదా మా అమ్ముంది నన్ను చూసుకోవడానికి. నన్ను అందితమ్మా. ఈ మాటలకేం తక్కువ లేదు. ఆ పళ్ళెమెలా అందుకో. మీరింకా తినలేదా? అది నా కోసం కాదు, నువ్వొస్తే నీకు పెడదామని నీకోసం తెప్పించాను. నువ్వింకా తినలేదు కదా. మీకెలా తెలిసిపోతుందమ్మా నా గుండెల్లో బాధ, నా మనసులో ఆందోళన, నా కడుపులో ఆకలి మీకెలా తెలిసిపోతుంది? అమ్మకి బిడ్డకి ఒక పేగుబంధం ఉంటుంది, అది చెప్పేస్తుంది. నీకు నాకు ఏముందో తెలియదు, కానీ నువ్వు నన్ను అమ్మ అని పిలిచినప్పుడల్లా ఒక అదృశ్యమైన బంధం నా గుండెని చుట్టేసుకున్నట్టు అనిపిస్తుంది. మన బంధం ఈ జన్మది కాదు వసుంధరా, ఏదో తీరని రుణం. ఈ జన్మలో నిన్ను దగ్గర చేసింది, నాకు బతకడానికి ఒక ఆశనిచ్చింది. ఇంకో జన్మంటూ ఉంటే నీకే అమ్మగా పుడతాను. అదృష్టం నాదమ్మా. మీ చేతుల్లో పెరిగే అదృష్టం నాది అనుకుంటాను. ఆకలేస్తుంది నందితమ్మా, తినిపించండి. ఇవ్వు. ధ్రువ, నిన్నన్న మాటలు నిన్నెంత బాధ పెట్టుంటాయో నేను అర్థం చేసుకోగలను. రూమ్ అంతా వెతుకో, ఇంకెక్కడన్నా దాని ఫోటోస్ ఉన్నాయేమో చూసి నాకు దూరంగా విసిరిపారి. అవి మాటలు కాదమ్మా, చావుతో సమానం. తట్టుకోవడం చాలా కష్టంగా ఉంది. కానీ తట్టుకుని నిలబడకపోతే ఆయన్ని చూసుకునేదెవరు? దేవుడి దయ వల్ల ఆయన ఆరోగ్యం మెరుగుపడితే నాకు అదే చాలు. అప్పటి వరకు నేను బలంగా ఉండాలి, ధైర్యంగా ఉండాలి. ఒక మాట చెప్పనా? నువ్వు భరిస్తుంది అన్న భూదేవి కూడా
వర్షపు చినుకు కరువైతే బీడుపోతుంది. వర్షానికి భూమి తడిచినప్పుడే సుసంపన్నమవుతుంది. ధైర్యంగా ఉండటం అంటే ఏడవకపోవడం కాదు వసుంధరా. ఎక్కడ ఏడవాలో అక్కడ తలవాల్చి బాధ తీర్చుకొని మళ్ళీ శక్తిని కూడగట్టుకుని ముందుకి అడుగువేయటం. ఇప్పుడు నేను చేసింది అదే కదమ్మా. మీ ఒడిలో నా భారం తీర్చుకున్నాను. అమ్మ ఒడి ఇచ్చే భరోసాతో శక్తిని తిరిగి కూడగట్టుకున్నాను. మళ్ళీ అడుగు వేయడానికి సిద్ధంగా ఉన్నాను. మీ ఒడే నాకు ధైర్యం అమ్మా. ఇంకొంచెం సేపు మీ ఒడిలో పడుకుంటానమ్మా. తారారే తారే రారే తారారే తారే రారే తారారే తారే రారే రే. ఈ గ్రీష్మ మేడం ఫోన్ చేస్తుంది. ఈ ఇంట్లో ఏం జరుగుతుందో అర్థం కాదు. ధృవ సారేమో వసుంధరని వద్దంటారు. మల్లికా మేడమేమో తానే నా కోడలని అంటారు. ఈ గ్రీష్మేమో ఈ ఇంటిని వదలదు. పోనీ ఈవిడ ఫోన్లు ఎత్తొద్దనుకుంటే రేపు గబుక్కున ఈ ఇంటి కోడలయ్యి పెత్తనం తీసుకుంటే ఇక నన్ను రాచి రంపాన పెట్టేస్తుంది. ఎంకి పెళ్లి సుబ్బి సావుకొచ్చినట్టు ఈ విడాకుల వ్యవహారం నా చావుకొచ్చింది. ఈ ఇంటికి కోడలెవరో తెలియక ఎవరేం చెప్పినా చెయ్యాల్సి వస్తుంది. అబ్బో, చెప్పండి మేడం. ఏంటి నిన్నటి నుంచి ఫోన్ చేస్తుంటే ఎత్తడం లేదు? మీరు నమ్మినా నమ్మకపోయినా నిన్నటి నుంచి నా చెయ్యి నా కాలు నా దగ్గర లేవమ్మా. హ? నిజమేనమ్మా. ఇక్కడ వసుంధరమ్మ పులుసు కారేలా పని చేపిస్తుంది. ప్రతి 2 గంటలకి ఇంట్లో శానిటైజ్ చేయమని చంపుతోంది. ప్రతిసారి తుడిచిందే తుడిచి కడిగిందే కడిగి చేతులు కాళ్ళు పడిపోతున్నాయమ్మా. ఆవిడేమో బురకాలో టింగు టింగుమని తిరుగుతూ మధ్య మధ్యలో ఇన్స్పెక్షన్కి వచ్చి చూసి వెళ్తుంటుంది. బూర్ఖానా? ఏంటి బూర్ఖానా? బూర్ఖా ఏంటి? అదే అమ్మా, ఇప్పుడిక్కడ పెద్ద డ్రామా జరగబోతుంది. ఇంట్లో అందరూ ధృవసరికి వసుంధరమ్మ విడాకుల పత్రాల మీద సంతకం చేసి వెళ్ళిపోయిందని చెప్పారుగా. పాపం ధృవ సార్ కూడా అదే నమ్మారు. కానీ ఆ వసుంధరేమో నర్సుగా వచ్చి సార్ బాగోగులు అన్నీ చూసుకుంటుంది. ఆయనకి కనిపించకుండా బుర్కా వేసుకొని ఇంట్లో తిరుగుతోందమ్మా. ఓ, ఈ ఇంట్లో జరిగే విచిత్రాలు ఏమని చెప్పలేను మేడం. వద్దనుకుంటే వద్దనుకోవాలి, కావాలనుకుంటే ఉండిపోవాలి. ఈ విడాకులు ఇచ్చుకునేంత ద్వేషాలేంటో, ఇచ్చాక కూడా ఈ ప్రేమలేంటో నాకేమీ అర్థం కావడం లేదు మేడం. వాళ్ళు పిచ్చి వాళ్ళు లేరంగి. అలాంటి పనులే చేస్తారు. వాళ్ళు ఎప్పుడు ఎక్కడికి వెళ్తున్నారో ఒక కన్నేసుంచు. ముఖ్యంగా ధృవ, వసుంధర ఒంటరిగా బయటికి వెళ్తే అప్పుడు నాకు చెప్పు. రేపు ధృవ సార్ని పొద్దున 10ంటికి హాస్పిటల్కి తీసుకుని వెళ్తున్నారమ్మా. డాక్టర్తో ఫోన్లో మాట్లాడుతుంటే విన్నాను.
అంతేకాదు ధృవ సార్కి వసుంధర లివర్ ఇవ్వాలని కూడా అనుకుంటున్నారు. అది సార్కి ఇష్టం లేక నిన్న గట్టిగా అందరి మీద కేకలు వేశారు. సరే రంగి, ఉంటాను. వసుంధరా, నువ్వు ఆ ఇంట్లోనే ధృవకి కనిపించకుండా తిరుగుతున్నావా? సూపర్. మల్లిక ఆంటీ దృష్టిలో 100 మెట్లెక్కేసుంటావు. ఇప్పుడు నువ్వు ధృవకి లివరిస్తే ఆంటీ తర్వాత నీకు తన గుండెని కోసివ్వమన్నా కోసిచ్చేస్తారు. ఇది ఆపాలంటే బూర్ఖాలో తిరుగుతోంది నువ్వని ధృవకి తెలియాలి. తెలిసేలా చేస్తాను. వెయిట్ అండ్ వాచ్. అడ్డంగా దొరికిపోయావు వసుంధరా. ఈరోజు ధృవ నిన్ను చూడటం ఖాయం.